Daily. Taste the Daily. మావోయిస్టులకు మరో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 6 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత పాపారావు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిన్ననే 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో ఛత్తీస్గఢ్ లో 10 నుంచి 15 మంది మావోయిస్టులు మిగిలిపోయారని భావిస్తున్నారు. తాజా ఎన్కౌంటర్ లో 6 చనిపోవడంతో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు పూర్తిగా కనుమరుగయ్యారని చెబుతున్నారు. మావోయిస్టులకు మరో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 6 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత పాపారావు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిన్ననే 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో ఛత్తీస్గఢ్ లో 10 నుండి 15 మంది మావోయిస్టులు మిగిలిపోయారని భావిస్తున్నారు. తాజా ఎన్కౌంటర్ లో 6 చనిపోవడంతో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు పూర్తిగా కనుమరుగయ్యారని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. గుడ్ ఈవినింగ్ అనుష. ఏదైతే ఈ రోజు కేంద్ర బలగాలకు మావోయిస్టులకు జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో అయితే 2 మావోయిస్టులు మృతి చెందినటువంటి ఘటన అయితే ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో అయితే చోటు చేసుకుంది. మృతుల్లో కూడా పాపారావు కూడా ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. భద్రతా బలాలకు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అటవీ ప్రాంతంలో కుంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అయితే మావోయిస్టులు తలసపడ్డారు. ఇరు వర్గాల మధ్య అయితే ఉదయం నుంచి కూడా ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పులో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా 6 మావోలు మృతి చెందినట్లు కూడా మనకి తెలుస్తుంది. కానీ అధికారిక ప్రకటనలో మాత్రం 2 మృతి చెందినట్లయితే చెప్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మాత్రం 6 మావోయిస్టులు మృతి చెందినట్లయితే మనకు సమాచారం అవుతుంది. అందులో మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లిస్ట్ లో ఉన్నటువంటి పాపారావు కూడా ఉన్నట్లు కూడా తెలుసు. అంతేకాకుండా ఆ ప్రదేశంలో కూడా AK-47 రైఫిల్స్ తో పాటు పెద్ద ఎత్తున అయితే డంపు మందుగుడ్డు సామాగ్రిని కూడా భద్రతా బలగాలు అయితే స్వాధీనించుకున్నారని చెప్పాలి. ఇంకా కుమ్మింగ్ ప్రదేశం మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరికొందరు మావోయిస్టులు కూడా గాయాలైన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో అయితే ఇంకా ఆ ప్రాంతం మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి అయితే తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పాలి. ఓ పక్క ఆపరేషన్ కగారు, ఆపరేషన్ ఆకర్షణతో అయితే వందలాది మంది అయితే మావోయిస్టులు లొంగిపోతుంటే, మరోపక్క మావోయిస్టులకి కేంద్ర బలగాలకు మధ్య జరుగుతున్నటువంటి ఎదురుకాల్పులు అయితే 10ల సంఖ్యలో అయితే మావోయిస్టులు మృతి చెందడంతో అయితే మావోయిస్ట్ పార్టీకి అయితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలపాలి. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మన జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా మరొక హిడ్మా మృతితో అయితే ఇప్పటికే కేంద్రం విజయం సాధించినట్లయితే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర సరిహద్దు, ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు అయితే ఇంకా మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే ఇంకా కూమింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి ఇప్పటికే ఈ సంవత్సరం అంటే మార్చి 30 వరకు కూడా దేశంలోని మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ కూడా తెలిసినప్పటి నుంచి కూడా దాదాపు 20,000 మంది కేంద్ర భద్రతా బలగాలు అయితే మావోయిస్టులు సంచరిస్తున్న ప్రదేశాల్లో అయితే భారీగా
కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్, ఇటు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు అటు ప్రాంతాలు అయితే 2-3 కిలోమీటర్ల వ్యవధిలో అయితే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే మరోపక్క మావోయిస్టులు పెద్ద ఎత్తున అయితే మృతి చెందడంతో మరోపక్క మావోయిస్టులు లొంగిపోవడంతో అయితే మావోయిస్టులకు 2 నెలల వ్యవధిలో కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు లొంగిపోవడమే కాకుండా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అయితే ఎదురు కాల్పులో మృతి చెందినటువంటి ఘటనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క తెలంగాణ వ్యాప్తంగా అయితే ఇప్పటికే ఇంకా 17 మంది మావోయిస్టులు ఉన్నట్లు కూడా మొన్న జరిగినటువంటి అంటే లొంగిపోయినటువంటి క్రమంలో అయితే ఆయన ప్రకటించిన పరిస్థితి. 17 మంది మావోయిస్టులు కూడా ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. వారు కూడా లొంగిపోతే పునరావాసం కల్పిస్తామంటూ కూడా డీజీపీ తెలిపిన నేపథ్యంలో అయితే వారందరూ కూడా ఇంకా లొంగిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా డీజీపీ తెలుపుతున్న పరిస్థితి ఉంది. చూడాలి ఇంకా ఉన్నటువంటి మావోయిస్టులు 17 మంది మావోయిస్టులు కూడా లొంగిపోతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మావోయిస్టులు కూడా నిర్మూలించే విధంగా అయితే కనపడుతుంది. అనుష. రైట్ తిరుపతిరావు, థ్యాంక్ యూ.